మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాజధాని కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్లో ఉన్నాము. ఇక్కడ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకి 15,000 లెక్కన పంపిణీ చేసి అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ గారు ఇచ్చేయడం జరిగింది. తన చేతుల మీదుగా లబ్ధిదారులకు ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా విజయవాడలో జరుపుకుంటున్న ఆటో డ్రైవర్ల సేవలు అనే ప్రోగ్రాంను ఇక్కడ మన రాయచూటి పట్టణంలో మన ఆటో డ్రైవర్ సోదరులతో మరియు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మరియు ప్రభుత్వ రవాణా సిబ్బందితో ఇక్కడ జరుపుకోవడం జరిగింది రాజధాని కళ్యాణ మండపంలో. ఈ ఉత్సవంలో విచ్చేసిన ప్రతి ఒక్క ఆటో సోదరులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన రాష్ట్రం ఏర్పడిన, మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన 15 మాసాల్లో ఎన్నో పథకాలు మనం తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల యొక్క ముంగిట్లో చేరవేసింది. దాంట్లో భాగంగా సూపర్ 6 సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంలో కాకుండానే ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కూడా అతి త్వరలోనే, ఒక సంవత్సరంలోనే మనం ఈ పథకం ఆటో సోదరులకు ఇవ్వడంతో ఆటో సోదరులలో ఉన్న ఉత్సాహం రెట్టింపు అయింది. ఇలాంటి పథకాలతో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుండి ఆటో సోదరులకు వెన్నుండిగా ఈ పథకాన్ని ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ప్రతి ఆటో సోదరుడి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇలాంటి పథకాన్ని ఇచ్చినప్పుడు ఆటో సోదరులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అమౌంట్ని ఫిట్నెస్ కోసము మరియు ఆటో బాగోగుల కోసము, రిపేర్ల కోసము, వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కోసం, ముఖ్యంగా ఆటో సోదరులకు ఒకటే విజ్ఞప్తి, ఇలా ఇచ్చిన అమౌంట్తో కొద్దిగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మీ యొక్క వెహికల్కు ఇన్సూరెన్స్ కానీ చేసుకుంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు కూడా మీకు ఆర్థికంగా మీకు వెన్నుదండుగా ఇన్సూరెన్స్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో పథకాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారైన నారా చంద్రబాబు గారు మరియు మన డిప్యూటీ సీఎం గారైన మన పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు, మన రాష్ట్ర మంత్రివర్యులైన రాంప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ ఇంకా ముందు రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాయచూటి మీడియా వారికి మరియు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా మన ఆటో సోదరులు, ఇక్కడ విచ్చేసిన ఆటో సోదరులు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం. మొత్తం మన తాలూకాలో 1879 ఇచ్చాము. సుమారు 2.8 కోట్ల రూపాయలు మన రాయచూటి మున్సిపాలిటీ మరియు 6 మండలాల్లో కలిపి ఇచ్చినాము. 1879 సుమారు 2,80,00,000 రూపాయలు. రాష్ట్రంలో మొత్తం చూసుకుంటే 480 కోట్ల రూపాయలని మన ఆటో సోదరులకు జమ చేయడం జరుగుతుంది. మన అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో దాదాపు 800 మంది సమక్షంలో, బెనిఫిషరీ సమక్షంలో మనము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. మన రాయచోటి నియోజకవర్గంలో 1879 మందికి గాను 2,81,00,000 దాదాపు రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఈరోజు చెల్లించబడతాయి. జిల్లాలోనే అత్యధికంగా మన రాయచోట్లో లబ్ధిదారులు ఉన్నారు. దీనికి ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇదే విధంగా ప్రభుత్వము రాబో సంవత్సరాల్లో కూడా ఈ ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని కొనసాగిస్తుందని మేము తెలియపరుస్తున్నాము. ఆటో డ్రైవర్లు ఎవరైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు మాకు తెలియపరిచి సకాలంలో ఆ సమస్యని పరిష్కరించుకోవాలని కోరుతున్నాము. ఎవరైనా లబ్ధిదారులు కాలాతీతమైనాక కొంతమంది సబ్మిట్ చేస్తున్నారు అప్లికేషన్స్, అలాంటి వారు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మీరు కన్సర్న్డ్ సచివాలయంలో వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అక్కడి నుంచి ఏమన్నా డౌట్స్ ఉంటే మా డిటిఓ లాగిన్కి వస్తుంది. మేము ఇక్కడ చూసి దాన్ని క్లియర్ చేస్తాము. మీకు కూడా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకి కూడా లబ్ధి చేకూరుతుందని మేము తెలియజేస్తున్నాము. ఇది మీడియా ద్వారా కొంచెం విస్తృతంగా పరచాలని నేను కోరుకుంటున్నాను. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు నాగేశ్వర నాయుడు. సార్, ఈ ఆటో డ్రైవర్లకు ఎన్ని కోట్లు ఇచ్చారు సార్? 436 కోట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు సీఎం చేతుల మీదుగా. సైకిల్ పాలన అంటేనే మీకు సంక్షేమ పాలన, అందులో భాగంగానే ఈరోజు సీఎం గారు ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా ప్రతి డ్రైవర్కు 15,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ సూపర్ 6లో లేని హామీని కూడా మొన్న సూపర్ 6 సూపర్ హిట్లో భాగంగా అనౌన్స్ చేసినాడు అనంతపూర్లో.
దాంట్లో భాగంగానే ఈరోజు దసరాకు తర్వాత ఇస్తానన్నాడు, దసరా రోజు ఇవ్వడం జరిగింది. చాలా శుభ పరిణామం. ఆటో డ్రైవర్లందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా చాలా సంతోషంగా ఉంటాయి. ఈ డబ్బులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆటో డ్రైవర్లకంతా మేము తెలియజేసుకుంటాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రతాప్ మేడం. మీకు ఆటో సూపర్ 6 పెట్టారు కదా, చాలా ఆనందంగా ఉంది మేడం. ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ ఆటో కూడా రాంప్రసాద్ రెడ్డి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ గిఫ్ట్ ఫ్రీగా ఇచ్చినారు ఆటో. దీనివల్ల మా కుటుంబం మేము అందరం బాగుపడుతున్నాము. ఈ రుణము మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి జన్మంతా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం మేడం. పేరు? మొహమ్మద్ అలీ, రాయచూటి పార్టీ పిఓసి. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు మన కుటుంబ ప్రభుత్వం అందిస్తున్న ఆటో డ్రైవర్లకి నెరవేరుస్తున్న హామీ పథకం కింద 436 కోట్ల ఖర్చు ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఏటా 436 కోట్లు ఖర్చు కానుంది. అర్హులైన వారి లబ్ధిదారులకు జాబితాలలో లేకపోతే సమస్యను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా మన కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలోకి జమ అమౌంట్ చేరుతున్నందుకు కుటుంబ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ, మరియు ఆటో సోదరులకు ఈరోజు వాళ్ళు అనుకున్న విధంగా మన కుటుంబ ప్రభుత్వం నెరవేరుస్తున్న పథకాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరుతూ, మరొకసారి కుటుంబ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ఆదరించి మరొకసారి అధికారంలోకి తేవాలని కోరుకుంటూ, జనసేన పార్టీ తరఫున మరియు రాష్ట్ర ప్రజల తరఫున కోరుకుంటూ, జై జనసేన, జై హింద్. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? ఎర్రగొల్ల రెడ్డయ్య, స్టేట్ ఫారెస్ట్ డైరెక్టర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కానీ ప్లస్ స్త్రీ సంక్షేమం మొత్తం మంది స్త్రీశక్తి పథకం ద్వారా ఎంతోమంది లబ్ధిదారులు పొందినారు. ఈరోజు రాయచూటిలో మన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి గారి ఆశీర్వాదంతోనూ, లక్ష్మీప్రసాద్ రెడ్డి సార్ ఆశీర్వాదంతోనూ ఈరోజు వచ్చేసి 1871 మంది లబ్ధిదారులకు 2,81,00,000 పంచినారంటే మన ఎంతో గర్వకారణము. మన చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి రాంప్రసాద్ రెడ్డి గారి, లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు మన రాయచోటి అభివృద్ధి చెందేదానికి ఎంతో పొద్దున పోతే మార్నింగ్ 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కష్టపడుతూ ఉండడము మన రాయచోటి తాలూకాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఈ విధంగా పొద్దున్న 5 గంటలకు లేచి అన్నదమ్ముడు ఇద్దరు లేచి రాత్రి 11 గంటల వరకు కష్టపడడం చూస్తే మన రాయచోటి ప్రజలు ఎంతోమంది చేసుకునే పుణ్యం అనుకోవాల్సిందేను. ఇంతవరకు ఇలాంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఇంతవరకు మన రాయచోటి తాలూకాకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. ఈ ఉన్నవారుకు వీళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం రాయచోటి తాలూకాకు మన స్టేట్లోనే నెంబర్ 1 దిశగా ఎంతో వెనకబడిన ప్రాంతం మంది రాయచోటి. ఈ రాయచోటి ప్రాంతానికి ఏదో ఒకటి అభివృద్ధి పథకాలు చేయాలని చెప్పి వాళ్ళు అన్నదమ్ములు రామలక్ష్మణుల మాదిరి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఈ కష్టపడతా ఉండడము మన రాయచోటి తాలూకాకు ఎంతో అదృష్టంగా భావిస్తూ చెప్తాను. నా పేరు విజయభాస్కరమ్మ, లక్కిరెడ్డిపల్లి మండలం మాది. ఇప్పుడు ఆటో వాళ్ళకు గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవి ప్రభుత్వము, ఇప్పుడు 5,000 రూపాయలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచడంతో ఆటో వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన రాయచోటి నియోజకవర్గానికి మన మంత్రి గారులు రాంప్రసాద్ రెడ్డి కానీ వాళ్ళ సోదరుడు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వెంటనే తీర్చడానికి ముందు పడడంతో ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల అవసరాలతో ప్రభుత్వం ఉండాలి అని నిరూపిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆటో యూనియన్ వాళ్ళు. ఇది చాలా సంతోషం. ఇంకా అభివృద్ధి పరంగా పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.